Hi everyone, this is Radhika working as a lecturer in Sir C.R. Reddy College for Women, Votluru. In this video session, I would like to discuss about the topic Major Marine Ornamental Fish Resources of India in Ornamental Fishery Cluster paper for 6th Sem BSc Fishery students. The marine ornamental fishes are inhabitants of coral and rocky areas. మెరైన్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి కొరల్ అండ్ రాకీ ఏరియాస్లో నివసిస్తాయి. దే ఆర్ అబిండెంట్ ఇన్ గల్ఫ్ ఆఫ్ మ్యానర్, పాక్ బే అండ్ గల్ఫ్ ఆఫ్ కుచ్ అలాంగ్ ద మెయిన్లాండ్ కోస్ట్ అండ్ ఇన్ ద లక్షద్వీప్ అండ్ అండమాన్ ఐలాండ్స్. ఇవి మెరైన్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఎక్కువగా ఎక్కడుంటాయంటే గల్ఫ్ ఆఫ్ మ్యానర్లోను, పాక్ బే అండ్ గల్ఫ్ ఆఫ్ కుచ్ అలాంగ్ ద మెయిన్లాండ్ కోస్ట్ అండ్ ఇన్ ద లక్షద్వీప్ అండ్ అండమాన్ ఐలాండ్స్లో ఈ మెరైన్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. Among all these regions, the lagoons and reef flats in the Lakshadweep group of islands are rich in number of species. Lakshadweep group of islands లో ఉన్న లాగూన్స్ అండ్ రీఫ్ ఫ్లాట్స్లో నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి అని చెప్తున్నారు. లాగూన్స్ అంటే ఏంటి? ఓషియన్ నుంచి కానీ లార్జ్ బాడీస్ నుంచి సపరేట్ అయిన షాలో బాడీ ఆఫ్ వాటర్నే మనం లాగూన్స్ అంటాం. రీఫ్ ఫ్లాట్స్ అంటే ఏంటి? హారిజంటల్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ కోరల్ రీఫ్ని మనం రీఫ్ ఫ్లాట్స్ అంటాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే లాగూన్స్ అంటే ఓషియన్ నుంచి కానీ లార్జ్ బాడీస్ నుంచి సపరేట్ అయిన షాలో బాడీ ఆఫ్ వాటర్నే లాగూన్స్ అంటాము. రీఫ్ ఫ్లాట్స్ అంటే హారిజంటల్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ కోరల్ రీఫ్ని మనం రీఫ్ ఫ్లాట్స్ అంటాం. ఈ లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉన్న లాగూన్స్ అండ్ రీఫ్ ఫ్లాట్స్లో నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మెరైన్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి కోరల్ అండ్ రాకీ ఏరియాస్లో నివసిస్తాయి. ఈ మెరైన్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఎక్కువ ఎక్కడుంటాయి? గల్ఫ్ ఆఫ్ మ్యానర్లో, పాక్ బే అండ్ గల్ఫ్ ఆఫ్ కుచ్ అలాంగ్ ద మైలాండ్ కోస్ట్ అండ్ ఇన్ లక్షద్వీప్ అండ్ అండమాన్ ఐలాండ్స్లో ఈ మెరైన్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉన్న లాగూన్స్ అండ్ రీఫ్ ఫ్లాట్స్లో నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆఫ్ ఓవర్ 600 స్పీసీస్ ఆఫ్ మెరైన్ ఫిషెస్, ఓవర్ 300 స్పీసీస్ బిలాంగింగ్ టు అబౌట్ 35 ఫ్యామిలీస్. 600 స్పీసీస్ ఆఫ్ మెరైన్ ఫిషెస్ ఉంటే వాటిలో 300 స్పీసీస్ అనేవి 35 ఫ్యామిలీస్ చెందినవి అని చెప్తున్నారు. There are 36 islands in this region and the lagoons and reef flats harbor rich ornamental fish fauna. ఇక్కడ ఈ రీజియన్లో 36 ఐలాండ్స్ ఉంటాయి. లాగూన్స్ అండ్ రీఫ్ ఫ్లాట్స్లో ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. అమాంగ్ దెమ్ ద బ్రాసాస్ కాన్స్టిట్యూట్ ద లార్జెస్ట్ గ్రూప్ విత్ 45 స్పీసీస్, ఫాలోడ్ బై డామ్సెల్ ఫిష్ 35 స్పీసీస్, కార్డినల్ ఫిష్ 22 స్పీసీస్, గ్రూపర్స్ 21 స్పీసీస్, బ్లెన్నీస్ 20 species, surgeon or unicorn fish 19 species, butterfly fish 16 species, goat fish 14 species, gobies 14 species, scorpion fish 14 species, trigger fishes 10 species, squirrel fish 9 species and others. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ జనరల్గా 600 స్పీసీస్ ఆఫ్ మెరైన్ ఫిషెస్లో 300 స్పీసీస్ అనేవి 35 ఫ్యామిలీస్ చెందినవి అన్నమాట. ఈ రీజియన్లో 36 ఐలాండ్స్ ఉన్నాయి. లాగూన్స్ అండ్ రీఫ్ ఫ్లాట్స్లో ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బ్రాసెస్ అనేది లార్జెస్ట్ గ్రూప్ మాట విత్ 45 స్పీసీస్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ లేటర్ ఆన్ డామ్సెల్ ఫిష్లో 35 స్పీసీస్ ఉంటాయి. కార్డినల్ ఫిషెస్లో 22 స్పీసీస్ ఉంటాయి. గ్రూపర్స్లో 21 స్పీసీస్, బ్లెన్నీస్లో 20 స్పీసీస్, సర్జన్ ఆర్ యూనికమ్ ఫిషెస్లో 19 స్పీసీస్, బటర్ఫ్లై ఫిష్లో 16 స్పీసీస్, గోట్ ఫిష్లో 14 స్పీసీస్, గోబీస్లో 14 స్పీసీస్, స్కార్పియాన్ ఫిష్లో 14 స్పీసీస్, ట్రిగర్ ఫిషెస్లో 10 స్పీసీస్, స్క్విరల్ ఫిషెస్లో 9 స్పీసీస్ అనేవి ఉంటాయని చెప్తున్నాం. ద సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ presently engaged in the survey of ornamental fish resources of Lakshadweep. The study carried out so far from 8 islands show that of a total of over 300 species known, surgeonfish, parrotfish, pufferfish, butterflyfish, squirrelfish, brasses, triggerfish, filefish, goatfish, angelfish, damselfish, groupers and Moorish idol comprising of 199 species are common in these islands. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లక్షద్వీప్లోనూ సర్వే చేస్తున్నారు అన్నమాట. వేటి మీద? లక్షద్వీప్లో ఆర్నమెంటల్ ఫిష్ రిసోర్సెస్ మీద సర్వే చేస్తున్నారు అండ్ మిగతా ఐలాండ్స్ మీద కూడా సర్వే చేస్తున్నారు. 300 స్పీసీస్ అనేవి ఓవర్ 300 స్పీసీస్ ఓవర్ 300
300 స్పీసీస్ నోన్ అంటే 300 స్పీసీస్ తెలిసినవి ఉన్నాయన్నమాట. వాటిలో ఏంటంటే కొన్ని ఇచ్చారు. ఎగ్జాంపుల్ సజ్జన్ ఫిష్, ప్యారెట్ ఫిష్, పఫర్ ఫిష్, బటర్ఫ్లై ఫిష్, స్క్విరల్ ఫిష్, వ్రాసెస్, టైగర్ ఫిష్, ఫైల్ ఫిష్, గోడ్ ఫిష్, ఏంజల్ ఫిష్, డామ్సర్ ఫిష్, గ్రూపర్స్ అండ్ మూరిష్ ఐడల్. 300 స్పీసీస్ అనేవి ఓవర్గా ఉన్నాయి. ఆ 300 స్పీసీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, ఈ అన్ని ఐలాండ్స్లో కామన్గా 199 స్పీసీస్ అనేవి, ఈ అన్ని ఐలాండ్స్లో 199 స్పీసీస్ అనేవి కామన్గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓవర్ 600 స్పీసీస్ ఆఫ్ మెరైన్ ఫిషెస్లో 300 స్పీసీస్ అనేవి 35 ఫ్యామిలీస్ చెందినవి. 36 ఐలాండ్స్ అనేవి ఈ రీజియన్లో ఉన్నాయి. లాగూన్స్ అండ్ రీఫ్ ఫ్లాట్స్లో ఎక్కువ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. వ్రాసెస్ అనేది లార్జెస్ట్ గ్రూప్ మాట విత్ 45 స్పీసీస్. డామ్సల్ ఫిష్లో 35 స్పీసీస్. కార్డినల్ ఫిష్లో 22 స్పీసీస్. గ్రూపర్స్ 21 స్పీసీస్. బ్లెన్నియస్ 20 స్పీసీస్. సజ్జన్ ఆర్ యూనికమ్ ఫిష్ 19 స్పీసీస్. బటర్ఫ్లై ఫిష్ 16 స్పీసీస్. గోడ్ ఫిష్ 14 స్పీసీస్. గోబీస్ 14 స్పీసీస్. స్కార్పియాన్ ఫిష్ 14 స్పీసీస్. ట్రిగర్ ఫిషెస్ 10 స్పీసీస్. స్క్విరల్ ఫిషెస్ 9 స్పీసీస్ అని చెప్తున్నారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లక్షద్వీప్లో ఆర్నమెంటల్ ఫిష్ రిసోర్సెస్ మీద సర్వే చేశారు. లక్షద్వీప్లోనే కాకుండా మిగతా ఐలాండ్స్ మీద కూడా సర్వే చేస్తున్నారు. సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లక్షద్వీప్లో ఉన్న మెరైన్ ఆర్నమెంటల్ ఫిష్ రిసోర్సెస్ మీద సర్వే చేస్తున్నారు. ఇంకా మిగతా ఐలాండ్స్ మీద కూడా సర్వే చేస్తున్నారు అనమాట. 300 స్పీసీస్ మనకు తెలిసి ఉన్నాయి. వాటిలో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే సజ్జన్ ఫిష్, ప్యారెట్ ఫిష్, పఫర్ ఫిష్, బటర్ఫ్లై ఫిష్, స్క్విరల్ ఫిష్, వ్రాసెస్, టైగర్ ఫిష్, ఫైల్ ఫిష్, గోడ్ ఫిష్, ఏంజల్ ఫిష్, డామ్సల్ ఫిష్, గ్రూపర్స్ అండ్ మూరిష్ ఐడల్ అనేవి ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చారు. మనకి ఓవర్ 300 స్పీసీస్ తెలిసి ఉన్నాయన్నమాట. వాటిలో ఎగ్జాంపుల్స్ ఇవి ఇచ్చారు. ఈ అన్ని ఐలాండ్స్లో 199 స్పీసీస్ అనేవి కామన్గా ఉన్నాయి అని చెప్తున్నారు. 199 స్పీసీస్ ఆర్ కామన్ ఇన్ దీస్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్లో 199 స్పీసీస్ అనేవి కామన్గా ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, అమాంగ్ ద అబోవ్ ఫిషెస్ ద వ్రాసెస్ ఆర్ ద మోస్ట్ డామినెంట్, న్యూమరికల్లీ కన్స్టిట్యూయింగ్ 37% of total population, followed by damsel fish 31.9%, parrot fish 8.4%, goldfish 8.2%, squirrel fish 4.7%, Surgeon fish 4.6%, butterfly fish 2.1%, groupers 1.2%, trigger fish 0.8%, puffer fish or blacksups 0.6%, Moorish idol 0.4% and angel fish 0.1%. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమాంగ్ ద అబోవ్ ఫిషెస్ వ్రాసెస్ అనేవి మోస్ట్ డామినెంట్ మాట. న్యూమరికల్గా చూస్తే వ్రాసెస్ అనేవి మోస్ట్ డామినెంట్. టోటల్ పాపులేషన్లో ఇవే 37% ఉంటాయి. డామ్సల్ ఫిష్ అనేది 31.9% ఉంటాయి. ప్యారెట్ అనేది 8.4 ఉంటుంది. గోట్ ఫిష్ అనేది 8.2 ఉంటుంది. స్క్విరల్ ఫిష్ అనేది 4.7 ఉంటుంది. సజ్జన్ ఫిష్ అనేది 4.6% ఉంటుంది. బటర్ఫ్లై ఫిష్ 2.1% ఉంటుంది. గ్రూపర్స్ 1.2% ఉంటుంది. ట్రిగర్ ఫిష్ 0.8% ఉంటుంది. పఫర్ ఫిష్ ఆర్ బ్లాసప్ 0.6% ఉంటుంది. మూరిష్ ఐడల్ అనేది 0.4% ఉంటుంది. ఏంజల్ ఫిష్ అనేది 0.1% ఉంటుంది అని చెప్తున్నారు. వ్రాసెస్ అనేవి న్యూమరికల్గా చూస్తే కనుక వ్రాసెస్ అనేవి మోస్ట్ డామినెంట్ మాట. టోటల్ పాపులేషన్లో వ్రాసెస్ అనేవి 30% ఉంటాయి. మిగతావి ప్యారెట్ ఫిషెస్ అనేవి ఎంత పర్సెంట్ ఉంటాయి, స్క్విరల్ ఫిషెస్ ఎంత పర్సెంట్ ఉంటాయో ఇచ్చారన్నమాట. నెక్స్ట్, ద బల్క్ ఆఫ్ ద ఆర్నమెంటల్ ఫిషెస్ ఫ్రమ్ దీస్ ఐలాండ్స్ ఆర్ కన్స్టిట్యూటెడ్ బై బ్రాసెస్, డామ్సెల్ ఫిష్, ప్యారెట్ ఫిష్ అండ్ గోడ్ ఫిష్ విచ్ టుగెదర్ ఫార్మ్ అబౌట్ 85% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్ 13 గ్రూప్స్ ఇన్ ద 8 ఐలాండ్స్. 8 ఐలాండ్స్లో ఉన్న 13 గ్రూప్స్లో 85% పాపులేషన్ అనేది ఈ వ్రాసెస్, డామ్సెల్ ఫిష్, ప్యారెట్ ఫిష్ అండ్ గోడ్ ఫిష్ వాటితోనే 85% పాపులేషన్ అనేది ఆక్యుపై అవుతుందని చెప్తున్నారు. అమినీ ఐలాండ్ ఈజ్ రిచ్ ఇన్ లాబ్రిడ్ ఫిషెస్ పర్టికులర్లీ ఇన్ ద ఇంటర్టైడల్ రీజన్ అలాంగ్ ద ఈస్టర్న్ సైడ్. అమినీ ఐలాండ్లో లాబ్రిడ్ ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, పర్టికులర్ ఇన్ ద ఇంటర్టైడల్ రీజన్ అలాంగ్ ద ఈస్టర్న్ సైడ్లో అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 8 ఐలాండ్స్లో ఉన్న 13 గ్రూప్స్లో 85% పాపులేషన్ అనేది బ్రాసెస్, డామ్సల్ ఫిష్, ప్యారెట్ ఫిష్ అండ్ గోడ్ ఫిష్ వీటితో ఆక్యుపై చేయబడుతుంది అని చెప్తున్నారు. ఎమినీ ఐలాండ్ అనేది రిచ్ ఇన్ లాబ్రిడ్ ఫిషెస్ అని చెప్తున్నారు, పర్టికులర్ ఎక్కడ ఇంటర్టైడల్ రీజన్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్, అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. దీస్ ఐలాండ్స్ సిచ్యువేటెడ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఆఫర్ ఏ వెరైటీ ఆఫ్ హ్యాబిటేట్స్ సచ్ యాజ్ రాకీ కోస్ట్ విత్ టైడల్ పూల్స్, extensive black waters, bays and mud flats which provide potential areas for exploitation of rich and varied marine fishes. అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ గురించి చెప్తున్నాం. ఈ ఐలాండ్ అనేది బే ఆఫ్ బెంగాల్లో సిచ్యువేట్ అయిందన్నమాట. వెరైటీ ఆఫ్ హ్యాబిటేట్స్ ఉంటాయి సచాస్ ఏంటంటే రాకీ కాస్ట్ కానీ, టైడల్ పూల్స్ కానీ, ఎక్స్టెన్సివ్ బ్యాక్ వాటర్స్, బే అండ్ మెడ్ ఫాల్స్ ఇవన్నీ అంటే నథింగ్ బట్ ఏంటంటే అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లో సిచ్యువేట్ అయినాయి అండ్ వెరైటీ ఆఫ్ హ్యాబిటేట్స్ ఉంటాయన్నమాట.
అండ్ వెరైటీ ఆఫ్ మెరైన్ ఫిషెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. అబౌట్ 150 స్పీసీస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్ ఆర్ నోన్ టు బి అవైలబుల్ ఇన్ దీస్ ఐలాండ్స్ విచ్ బిలాంగ్ టు ఫ్యామిలీస్. About 150 species of ornamental fishes are known to be available in these islands. 150 species of ornamental fishes అనేవి ఈ ఐలాండ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏ ఫ్యామిలీకి చెందినవంట? బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ హోలోసెంట్రిడే, స్కార్పోనిడే, కీటోడాంటిడే, ఎఫిఫిడే, సెర్రానిడే, పొమాకాంతిడే, పొమాసెంట్రిడే, లాబ్రిడే, బ్లెన్నిడే, ఎకాంతురిడే, సైగానిడే, బ్యాలిస్టిడే, ఆస్ట్రాసిడే, టెట్రాడాంటిడే అండ్ అదర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ ఐలాండ్లో, ఈ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో 150 స్పీసీస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏ ఫ్యామిలీస్ చెందినదంట? 150 స్పీసీస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఆర్ నోన్ టు బి అవైలబుల్ ఇన్ దీస్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్లో 150 స్పీసీస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి అవైలబుల్గా ఉన్నవి. అవి ఏ ఫ్యామిలీకి చెందినవి అంట? హోలోసెంట్రిడే, స్కార్పినిడే, కీటోడాంటిడే, ఎఫిపిడే, సెర్రానిడే, పొమాకాంతిడే, పొమాసెంట్రిడే, లాబ్రిడే, బెల్లినిడే, ఎకాంతురిడే, సైగానిడే, బ్యాలిస్టిడే, ఆస్ట్రాసిడే, టెట్రాడాంటిడే అండ్ అదర్స్. అవన్నీ ఈ ఫ్యామిలీస్ చెందినమాట. ఇన్ ద మెరైన్ నేషనల్ పార్క్, వాండూర్ అండమాస్ ఏంజల్ ఫిషెస్ were found to be most abundant, forming 32% of the total population, followed by snappers and fuses 19%, surgeonfish 18%, coral fish is 12%, spinefoot 4%, wrasses 3% and others 2%. ఇన్ ద మెరైన్ నేషనల్ పార్క్లో వాండూర్, అండమాన్స్ ఏంజల్ ఫిషెస్ అనేవి మోస్ట్ డామినెంట్ మాట. ఇవి టోటల్ పాపులేషన్లో 32% ఇవే ఆక్యుపై చేస్తాయి. నెక్స్ట్ స్నాపర్స్, ఫ్యూజిలైజర్స్ అనే 90% ఆక్యుపై చేస్తాయి. సర్జన్ ఫిష్ అనేవి 18% ఉంటాయి. కోరల్ ఫిషెస్ అనేవి 12% ఉంటాయి. స్పైన్ ఫుట్ ఏమో 4% ఉంటాయి. బ్రాసెస్ ఏమో 3% ఉంటాయి అండ్ అదర్స్ ఏమో 2% ఉంటాయి అన్నమాట. మెరైన్ నేషనల్ పార్క్లో వాండూర్, అండమాన్స్ ఏంజల్ ఫిషెస్ అనేవి టోటల్ పాపులేషన్లో 32% ఇవే ఆక్యుపై చేస్తాయి. నెక్స్ట్ లేటర్ ఆన్ ఏ ఆక్యుపై చేస్తావో ఇక్కడ ఇచ్చారు మనకి. Next, Gulf of Mannar and Park Bay. This region has several islands with extensive coral reefs around them. This region has several islands. Several islands ఉన్నాయి and as well as extensive coral reefs అనేవి కూడా ఉన్నాయన్నమాట. About 100 species of ornamental fishes belonging to about 30 families are known from this region. 30 ఫ్యామిలీస్ చెందిన 100 స్పీసీస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఈ రీజియన్లో ఉన్నాయన్నమాట. Butterfly fish, brasses, damselfish, rabbit fish, scorpion fish and puffer fish are among the dominant ones. Butterfly fish, brasses, damselfish, rabbit fish, scorpion fish and puffer fish అనేవి డామినెంట్ వన్స్ అని చెప్తున్నారు. ఈ రీజియన్లో సెవెరల్ ఐలాండ్స్ ఉన్నాయి. ఎక్స్టెన్సివ్ కోరల్ రీఫ్స్ కూడా ఉన్నాయి. అబౌట్ 100 స్పీసీస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్ బిలాంగ్ టు అబౌట్ 30 ఫ్యామిలీస్ ఆర్ నోన్ ఫ్రమ్ దిస్ రీజన్. ఈ రీజన్ నుంచి 30 ఫ్యామిలీస్ చెందిన 100 స్పీసీస్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి ఉన్నాయన్నమాట. బటర్ఫ్లై ఫిష్, బ్రాసెస్, డామ్సర్ ఫిష్, ర్యాబిట్ ఫిష్, స్కార్పియన్ ఫిష్ అండ్ పఫర్ ఫిష్ అనేవి డామినెంట్ వన్స్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.